హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరికీ విష్ యూ హ్యాపీ రాఖీ పౌర్ణమి అండి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అన్నయ్యలు, అక్కయ్యలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా రాఖీలు కట్టుకొని అందరూ హ్యాపీగా స్వీట్లు పంచుకొని తిన్నారు అని భావిస్తున్నానండి. అందరికీ రక్షకుడు, అన్నయ్యలకు, అక్కయ్యలకు, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా రక్షకుడు ఒక భగవంతుడే కదండి. ఆయన స్మృతి మనకు సదా ఉండాలి అని రాఖీ పండుగను జరుపుకుంటామండి. దానికి గుర్తుగానే రాఖీ అంటే మనం భగవంతుడిని ఆహ్వానిస్తూ మనం వెల్కమ్ చెప్పి వాళ్ళని రక్షకుడిగా పెట్టుకోవడమేనండి రాఖీకి మొదటి ఉద్దేశము. అదే విధంగా ఈరోజు మార్నింగ్ కదండి, సోమవారం కదండి. ఈరోజు డైలీ రొటీన్ వ్లాగ్ చూడండి. మా రొటీన్ వ్లాగ్ ఎలా ఉంటుందో. ధనమ్మ మాఫ్ వేస్తున్నారండి. హాల్ అంతా మాఫ్ వేస్తున్నారు. వారానికి 2 సార్లు తుడుస్తారండి ఇల్లు అయితే. ఈ అమ్మాయి శుక్రవారం అన్నా గురువారం అన్నా లేదా సోమవారము గురువారం తప్పితే శుక్రవారం క్లీన్ చేస్తుందండి. వైట్ టైల్స్ కదండి, చిన్న మరక పడిన బాగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని వారానికి 2 సార్లు మాఫ్ వేసుకోవాల్సిందేనండి, లేదంటే చాలా మురిగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలు లేరు కాబట్టి కొంచెం శుభ్రంగానే ఉంది. కాకపోతే మా వారు ఉన్నారు కదండి, ఇల్లు తుడుస్తూ ఉంటే అటు ఇటు తిరిగేస్తూ ఉంటారు. అందుకు ఇల్లు తుడిస్తే ఆరేంత వరకన్నా ఉండండి అని చెప్తూ ఉంటాం మేమైతే. ఇదిగోండి మాఫ్ వేస్తుంది. హాల్ కొంచెం పెద్దదేనండి. మాఫ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకుంటూ రావాలి. జారిందనుకోండి టైల్స్ మీద ఇంకంతే సంగతులు. ఇదిగోండి నిన్న బట్టలు ఉతికినవన్నీ అలాగే ఉన్నాయండి. నేనంతా కొంచెం హడావిడి అయిపోయింది. ఇంక అందుకని ఇలా బట్టలు మడుస్తున్నానండి. స్టార్టింగ్లో పెట్టాను కదా, అది శిల్పారామం ఉందండి, మర్చిపోయినాను. అది మీకు నా పరిచయం ఇస్తూ దాన్ని వదిలిపెట్టేశాను. నిన్న మన ఫ్యామిలీ ఫ్రెండ్ని కలవాలని శిల్పారామంకి వెళ్ళానండి, కానీ అక్కడ మిస్ అయినారు. అమ్మాయి రాలేదు. వెయిట్ చేసి వచ్చేసాను. ఇంకా టైం అయిపోయింది కదా, వీడియోస్ కూడా ఏం తీయలేదండి. రాత్రి టైం కదా. నేను ఎక్కడైతే కూర్చొని వెయిట్ చేశానో అక్కడే ఒక 20 సెకండ్లు 30 సెకండ్లు తీసినట్టున్నాను వీడియో. అంటే నేను వచ్చిన దానికి గుర్తుగా చిన్న మెమరీ అన్నా ఉండాలి కదా అనేసి అలా తీశానండి. అదేనండి విషయము. శిల్పారామంలో అయితే జనాలు ఫుల్గా ఉన్నారండి. ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి. శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మాసం కదా. అందరూ డ్యాన్స్ ప్రోగ్రాములు, చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్, పిల్లలు ఆడుకునేటివి చాలా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారండి జనాలందరూ. నేనైతే తిరిగే ఓపిక లేక గమ్ముగా ఒక దగ్గర కూర్చొని వెయిట్ చేసి ఇంకా రాలేదని వచ్చేసానండి. ఇదిగోండి నా దినచర్య ప్రతిరోజు ఇంచుమించు ఇలాగే ఉంటుందండి. అమ్మాయి మాఫ్ వేస్తుంది కదా, నేనైతే బట్టలు మడుచుకుంటూ అమ్మాయి కంపెనీ ఇస్తున్నాను, మాట్లాడుతూ ఉన్నాను. ఈ మధ్యలో మా వారు వచ్చారండి, శుభ్రంగా తొక్కి పెట్టేసి మొత్తం మరకలు చేశారు. అందుకని ఒక దగ్గర నేను కూర్చోన్నాను కదా అని మాటల సందర్భంలో చెప్తూ ఉన్నాను, ఏమనుకోకండి. అంటే అటు ఇటు తిరిగేస్తే వైట్ టైల్స్ మళ్ళీ ఎన్నిసార్లు తుడుస్తుందండి అమ్మాయి. అందుకని నేను అలాగే చెప్పాను. వ్లాగ్లో వస్తుంది చూడండి. అలాగుంటుంది మా ఇంట్లో పరిస్థితి. చిన్నపిల్లల్లాగా గొడవలు పడుతూ ఉంటాం, అప్పటికప్పుడే మళ్ళీ ఒకటైపోతూ ఉంటాం ఇద్దరం మేము. బట్టలు అయితే మడుచుకోవాల్సిందేనండి, లేదంటే ఇల్లంతా బట్టలమయమైపోతుంది కదా. ఎప్పటికప్పుడు నాకు వర్క్ కంప్లీట్ అయిపోతేనే బాగుంటుందండి. నీట్గా ఎక్కడక్కడ ఉంటేనే నాకు ఇష్టము. నిన్న మడవలేకపోయాను. ఇంక ఈరోజు ఇల్లు తుడుస్తుంది కదా, బట్టలంతా ఒక మూల ఉండకూడదు కదా. చిన్నప్పటి నుంచి నాకు మా వాళ్ళు నేర్పిన సంస్కారం అదేనండి, ఎప్పటి పనులు అప్పుడే చేసేసుకోవాలి. అదిగోండి చెప్తున్నాను చూడండి. ఊరికి ఇల్లు తుడిచేటప్పుడు ఒక దగ్గర ఉండండి ప్లీజ్, అటు ఇటు తిరక్కండి, నేనున్నాను కదా, గమ్మని కూర్చోండి అని చెప్తున్నాను. ఏదో మధ్యలో ఏదో అన్నారు, దానికి కూడా చెప్తున్నానండి, ఏమనుకోకండి. మాకిద్దరికి అది సర్వసాధారణమే. అలాగుంటుందండి మా దినచర్య ప్రతిరోజు. చిన్నపిల్లల్లాగా ఇద్దరం, నేను చిన్నపిల్లలాగే అరుస్తాను, ఆయన చిన్నపిల్లలాగే అరుస్తూ ఉంటారు. చిన్ని విషయాలకి అమ్మాయి నవ్వుకుంటూ పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మాకిద్దరికి ఇదేండి. ఇల్లు తుడిచేటప్పుడు తిరగకూడదండి, నాకు నచ్చదు. ఎందుకంటే అడుగులు పడిపోతాయి కదా. మళ్ళా పాప తుడిచిన దానికి ఫలితం ఏముందండి. ఇల్లు ఒక 2 నిమిషాలు ఆరిపోయిందంటే హ్యాపీగా ఉంటుంది, ఇల్లు నీట్గా కనిపిస్తుంది కదా. అది నా సమస్య, ఏమనుకోకండి.
అలాగే ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో విషయాలు అవన్నీ చెప్తుంటే కొడుతూ నా పని నేను చేసేస్తున్నాను. ఇలాంటి టైంలో ఇలాంటి పనులు చేస్తానండి. ఎవరికైనా అమ్మాయి వచ్చిందంటే కంపెనీ ఇస్తూ ఉన్నట్టు ఉంటుంది, నా పనులు నేను చేసుకుంటూ ఉన్నట్టుగా కూడా ఉంటుంది కదా అని అలా చేస్తూ ఉంటాను. ఇలాంటి చిన్న చిన్న పనులు, పెండింగ్ పనులన్నీ అప్పుడు చేసేసుకుంటానండి. నా హోంవర్క్ రాసుకునేది అమ్మాయి ఉన్నప్పుడు ఇంక కంపెనీ ఇవ్వాలి కదా. అమ్మాయి కిచెన్లో అంట్లు తోముతుంటే నేను ఇక్కడ ఇదిగోండి పాలు వంపుతున్నాను కదా, నాకు కొంచెం లెఫ్ట్ హ్యాండ్ షివరింగ్ అండి. అలా షివరింగ్ అయ్యి కొంచెం అటు పాలు ఒలికిపోయినాయి కవర్ పట్టుకోండేటప్పుడు. అంటే ఇప్పుడు పాలు వేడి చేసి ఇస్తే మా వారు ఇంజెక్షన్ వేసుకొని తాగాలండి. అందుకని కొద్దిగా పాలు వేడి చేశాను. 7:30 అయిపోయిందండి టైము. ఇంకా పాలు తెచ్చారు కదా, ఇంక వేడి చేద్దామని వేడి చేస్తున్నాను. అంటే ఇన్ని గంటలు ఫుడ్ లేకుండా నైట్ ఫుడ్డే కదండి, మధ్యలో ఏం తీసుకోం కదా, షుగర్ కంప్లైంట్ ఉంది కదా. నిద్ర లేవగానే ఒక గ్లాస్ పాలు ఇచ్చేస్తాను మా వారికి. అది పాలు వేడి చేస్తున్నానండి. కాచి ఒక గ్లాస్ కొంపేసి తర్వాత కావాలంటే మిగతా ఒక ఆంచుదాంలే అని అలాగ పెట్టాను. ఈలోపు అవి కొంచెం ఒలికిపోయినాయి. ఇంక మళ్ళా స్టవ్ తుడుచుకోవాలి. రోజు ఏదో ఒకటి ఒలికిపోను, చేతులు షివరింగ్కి ఏదో ఒకటి ఒలికిపోను, దాన్ని తుడుచుకోను. ఇదే సరిపోతుంది ఒక్కొక్క రోజు. ఇంచుమించు నా వర్క్ అంతా ఇలాగే ఉంటుందండి. ప్రతిరోజు సర్దుకోవడం, తుడుచుకోవడం, కడుక్కోవడం, మధ్యలో మా వారితో చిన్ని గొడవలు పడడము, మళ్ళీ నవ్వుకోవడము ఇలాగే ఉంటుంది. అమ్మాయి మా అంట్లు గడుగుతూ చెప్తుందండి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు అవన్నీ ఎలా జరిగాయి, అమ్మాయి పెళ్ళి, వాళ్ళ కూతురు పెళ్ళి ఎలా జరిగింది అవన్నీ చెప్తూ ఉన్నారు. వింటూ కొడుతూ నిలబడుకున్నాను నేను ఒక 5-6 నిమిషాలు. 5-6 నిమిషాలు కాదులే, ఒక 2-3 నిమిషాలు నిలబడుకొని ఉంటాను. ఇంకొచ్చి నా పని నేను చేసుకునేస్తుంటే అమ్మాయి చేసేసి వెళ్ళిపోయిందండి. టిఫిన్ అయిన తర్వాత వంట, అంటే లైవ్ అయిపోయిన తర్వాత వంటకు ప్రిపేర్ చేస్తున్నానండి. బీరకాయలు ముద్దకూర చేస్తున్నానండి. ఇది చపాతీలోకి, రైస్లోకి సూపర్గా ఉంటుందండి. ఏ మసాలా దినుసులు వేయకుండా ఊరికే టమోటాలు, వెల్లుల్లి పోపు పెట్టేస్తానండి. వెల్లుల్లి దంచి పోపు పెట్టేస్తాను. అంటే ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, టమోటా వేసి పోపు పెట్టేస్తానండి. తాను ఉడికిన తర్వాత ఇంకా ఆనియన్ వేయను ఇందులో, అవి మాత్రమే వేస్తాను. ఇదిగోండి టమోటాకి కాడ దగ్గర కట్ చేసేయాలంటే అండి, అది అనారోగ్యాన్ని తెస్తుందంట. అనారోగ్యం అంట అది. అలాగే తింటే మీకు తెలుసో లేదో, తెలుసుంటే ఓకే, తెలియని వాళ్ళు ఆ కాడ దగ్గర గట్టిగా ఉంటుంది కదండి, అది ఉడకను కూడా ఉడకదు మామూలుగా. మీకు తెలుసో లేదో, అది పెన్నులో వేసి ఎంత ఉడకబెట్టినా అన్నీ ఉడికినా అది ఉడకదు, గట్టిగా ఉంటుంది. అది తినడం కూడా మనకు అనారోగ్యమేనండి. అదైతే తీసి పడేసి టమోటాలు కట్ చేస్తున్నాను. అయితే ఇలా సింపుల్గా చేసినా కానీ టేస్టీగా ఉంటుందండి బీరకాయ కూర. ఇలా వంకాయ కూర కూడా చేసుకోవచ్చండి. వంకాయ కూరలో అయితే ఉల్లి కూడా వేస్తాను, బీరకాయలో వేయనండి. ఒక్క వెల్లుల్లి వేసి పోపు పెట్టేస్తాను. పక్కన గుడ్లు ఉన్నాయి చూసారా, కనిపిస్తోంది ఆ ట్రే. ఈ ట్రే అంగన్వాడీ వాళ్ళు మా మనవడికి ఇస్తారండి నెల. ఇంకా అయిపోయింది, 3వ సంవత్సరం వరకు ఇస్తారు. మా అబ్బాయికి అంటే మా మనవడికి 2వ సంవత్సరం అలా జరుగుతుందండి. ఇంకొక 3 నెలలో 4 నెలలు ఇచ్చి ఆపేస్తారు. మా వారు తీసుకొచ్చాడు, పెట్టారండి. ఫోన్ చేశారంటే వెళ్ళి తెచ్చారు. అవి ఇంచుమించు 25-26 గుడ్లు ఇస్తారండి. మధ్యలో శనివారాలు తీసేస్తారు. 26 గుడ్లు 25 గుడ్లు ఇస్తారండి. లీవ్లో పండగలు వస్తాయి కదా, తినని పండగలు, నోములు అలా వస్తాయి, వాటికి కూడా ఇవ్వరండి. మొత్తానికి 24, 25, 26 ఇస్తారు. నేను ఎంచలా గుడ్లు అయితే తెచ్చిపెట్టారు. అవి ఇంక ట్రేల్లో తీసి సర్దాలండి, ఫ్రిడ్జ్లో పెట్టడము. ఎక్కువ రోజులు బయట పెడితే పాడైపోతున్నాయండి. అదేంటి అంగన్వాడీలో ఇచ్చే గుడ్లు, అందుకని తీసి గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను. వాడేటప్పుడు తీసి బయట పెట్టుకొని వాడుకుంటామండి. ఇదిగోండి బీరకాయ చెక్కుతో కూడా పచ్చడి చేస్తారండి, మీకు తెలిసే ఉండొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి. కానీ మా వాళ్ళు చేస్తే నేను ఒక్కదాన్నే తినాలి. మా వాళ్ళకి పచ్చళ్ళు అంటే పడదు. నాకేమో పచ్చళ్ళు, ఏ పచ్చడైనా ఇష్టంగా తింటానండి. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు పచ్చళ్ళు. మా అమ్మ కానీ మా వదిన కానీ బాగా పచ్చళ్ళు చేసేవాళ్ళు. నేను చిన్నప్పుడు అంటే ఒక 7-8 ఏళ్ళ వరకు అమ్మ దగ్గర ఉన్నానండి. దాని తర్వాత అన్న వదిన దగ్గరే ఉండేదాన్ని.
అలాగ జరిగిపోయిందండి. అన్న వదినతో నా ఏజ్ 18 ఇయర్స్ వరకు, 10 to 18 ఇయర్స్, 8 ఏళ్ళు 9 ఏళ్ళు అన్న వదిన దగ్గరే పెరిగానండి నేను. దాని తర్వాత 18 ఇయర్స్కే మ్యారేజ్ అయిపోయింది. అడుగుతూ ఉంటారు కదా లైవ్లో కూడా నా గురించి, మీరేంటి, మీ చిన్ననాటి రోజులు ఎలా జరిగాయి, మీకు ఎప్పుడు మ్యారేజ్ అయింది, ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతున్నారండి లైవ్లో కొన్ని చెప్పలేను, కొన్ని సమయం కూడా సరిపోదు కదా, అందుకని ఇలా చెప్తున్నాను. 18 ఇయర్స్కే మ్యారేజ్ అయిపోయింది. 18 ఇయర్స్ తర్వాత 21కి 2 పిల్లలు. ఇంకా అలాగ వాళ్ళతో చదువులు, వాళ్ళ చిన్నపిల్లలప్పుడు పెంపకం, ఇలా గడిచిపోయిందండి నా లైఫ్ అంతా కూడా. ఇప్పుడు మిగిలిన ఈ కొంచెం టైం అన్నా నేను నా కోసం కొద్దిగా కేటాయించుకోవాలి అని నేను యూట్యూబ్లో ఛానల్ పెట్టి ఇలా చేస్తున్నాను. పోపు మిస్ అయిందండి. వీడియో ఆన్ చేసి పెట్టున్నాను అనుకున్నాను కానీ నేను ఆన్ చేయలేదు. టమోటాలు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఆయిల్ వేసి పోపు పెట్టానండి. ఇంకా ఏం వేయలేదు ఇందులో. టమోటాలు ముక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత బీరకాయ వేసేసామనుకోండి, అది ఇది ఉడికిపోయి సెట్ అయిపోతుంది, కరెక్ట్గా సరిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మసాలాలు ఏం వేయకపోయినా కానీ అలా చేసి చపాతీకి కానీ, జొన్న రొట్టెలు కానీ, రైస్కి కానీ ఎలాగైనా సెట్ అయిపోతుంది. టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా చేస్తే మా వారికి నాకు బాగా ఇష్టం అండి. పిల్లలు ఎవరు తినరు. పిల్లలేమో పప్పు వేసి చేస్తేనే తింటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కదండి. మేమిద్దరం ఉన్నప్పుడు ఇంచుమించు ఇలాగే చేస్తూ ఉంటాను. ఈ మధ్య కూడా చేశాను కదండి. ఇలాగా పప్పు వేసి చేస్తే కూడా తింటారండి. కానీ ఇలాగే చేస్తే చపాతీలకు బాగుంటుంది. ఈరోజు పరోటాకి ఇది చేద్దాం తింటారులే అని ఇలా చేస్తున్నాను. మీరైతే ఏం చేశారండి వంటలు? మీరు చేసిన వంటలు ఏంటి నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. అందరూ రాఖీ పండుగ బాగా జరుపుకుంటున్నారండి. అన్న చెల్లెళ్ళు ఉంటే చెల్లెళ్ళు వచ్చి అన్నయ్యకి రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకోవడము, అక్క ఉంటే తమ్ముడికి రాఖీ కట్టి కట్టిన దానికి తమ్ముడు ఆ అక్క దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడం బాగుంటుంది కదండి. ఆచార వ్యవహారాలంతా కూడా మనం కలిసిమెలిసి, కుటుంబం కలిసిమెలిసి ఉండడం కొరకేనండి ఈ ఆచార వ్యవహారాలు పెట్టింది. అంతే కదా, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, పండుగలు అంటే అందరూ కలిసి ఒక దగ్గరుండి వాళ్ళకు తగిన స్థితిలో వండుకొని అందరూ కలిసి భోంచేస్తూ ఎంజాయ్ చేయడమే కదండి నిజమైన సుఖ సంతోషాలు. అదే కదా పండుగలకు అర్థం కూడా. పండుగలు అంటేనే అందరూ కలిసి ఉమ్మడిగా ఉండి జరుపుకోవడమే కదండి. విడివిడిగా ఎక్కడ దూర ప్రాంతాల్లో ఉన్నా కానీ పండుగలు అనేసరికి ఒక దగ్గర చేరితే ఆ ఇంట్లో తల్లిదండ్రికి బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆ పిల్లలకి సంతోషంగా ఉంటుంది, తెలియని ఆత్మీయ అనుబంధం ఏర్పడుతుందండి. ఇలాంటి పండుగల్లో కలిసిమెలిసి ఉన్నారంటే తెలియకుండానే మనసు చాలా ఆనందం అనుభవిస్తుంది కదా. రాఖీ పండుగ అంటే అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు ఇలా కలిసి ఎంజాయ్ చేస్తూ ఉండడమే కదండి. అదొక పండుగ, అదొక సంతోషము. పండుగలో వచ్చేదంతా కూడా సంతోషాలను నింపుకోవడం కొరకే కదా. ఎప్పుడు జీవన పోరాటం జరుగుతూనే ఉంటుంది. దానికి తోడు మనం కొద్ది సమయాన్ని మనకంటూ కేటాయించుకోవాలి కదా. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి ఉడికిన తర్వాత కారం కొద్దిగా వేసానండి, ధనియాల పొడి కొద్దిగా వేసాను. ధనియాల పొడి నేను చెప్పాను కదండి, వేపి పెట్టుకొని ఉంటాను. ఆ పొడి కొద్దిగా వేసి మూత పెట్టేస్తే దగ్గరకు వచ్చేస్తుందండి. ఇదిగోండి దగ్గరకు వచ్చేసింది, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇంకా తయారైపోయిందండి కూర. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. రోటీలోకి అయితే సూపర్ అండి, అంటే సూపర్. అంతే. నచ్చినట్లయితే మీకు తప్పకుండా ఒక లైక్ ప్లీజ్.